పంత కాలుతారక ఏం వచ్చింది పాపం దేవుడాలకు వచ్చి దెబ్బ దెబ్బ ఎత్తుకొని వచ్చింది ఏమో లేకపోతే అలా చచ్చిపోదును ఇంట్లో. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ చైతన్య. ఇక్కడ ఆదర్శ్ నగర్లో ఈరోజు పొద్దున 10 గంటల ప్రాంతంలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆదర్శ్ నగర్లో 22వ డివిజన్లో రిని హాస్పిటల్ వెనకాల ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ కాలిపోయాయి. ఇక్కడ బయటకు వచ్చి వంట చేసుకుంటున్నా అన్నం తిందామని మందులు వేసుకొని కాసేపు పండుకొని బయటకు వచ్చి అన్నం తిందామని వంట చేసుకుంటా గ్యాస్ పేలింది. వెనకాల గ్యాస్ పేలింది. పేలి అది మంటలు మాడుతుంటే మా ఆయన పోయి ఒప్పించాను చచ్చిపోతా బయటికి రా అంటే నేను ఇక బయటకు వచ్చాక ఏముంది నొప్పులు బంగారం అంతా కాలిపోయి ఎప్పు కాలి ఈ పంత కాలుతారక ఏం వచ్చింది పాపం దేవుడాలకు వచ్చి దెబ్బ దెబ్బ ఎత్తుకొని వచ్చింది ఏమో లేకపోతే అలా చచ్చిపోదును ఇంట్లో గుడిసెల. మేడారం వెళ్ళిన ముస్తాబాద్ దాకా అప్పట్లో సిలిండర్ పగిలిపోయి మొత్తం ఉంది సార్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి సార్? మేము నలుగురం ఉన్నాం సార్. నలుగురం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి సార్? మాకు ఏం లేవు, ఇప్పుడు ఇల్లు లేవు. 10:30, 10:35కు మాకు కాల్ వచ్చిందండి. మేము ఎంబడే ఉట్టిన బయలుదేరి వచ్చేసరికి అలా సిలిండర్లు అవి పేలినా కానీ వాటిని లెక్క చేయకుండా మేము వాటర్ ఇప్పేసి స్పాట్లో మేము వచ్చేసాము. చాలా వరకు మేము రాకపోతే ఈ ఏరియా మొత్తం స్మాష్ అయిపోయేది. చాలా వరకు వచ్చినా కవర్ చేసిన కాలినంత వరకు మేము రాకముందు ఎంతవరకు కాలిందో అంతవరకు డ్యామేజ్ అయింది. మిగతా అంతా సేవ్ చేసినామండి. మొత్తం అలా సిలిండర్లు దాదాపు పైప్స్ అన్ని ప్లాస్టికే ఉన్నాయండి. మొత్తం ప్లాస్టిక్. మనుషులు అయితే ఎవరు లేరు. డ్యామేజ్ మనుషులకు ఏం కాలే కానీ సామాను మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయినాయి. మేము కొన్ని గుడిసెలు కూడా కాపాడినాం. అలా అసలు ఏం వాటికి పోకుండా కూడా కవర్ చేసినాం. అది సంగతి. ఎంతవరకు జరిగి ఉండొచ్చు సార్? ఆస్తి నష్టం సుమారు లక్షల మీద బాగానే ఉంటదండి. లోపల సామాను బంగారం ఉన్నది, డబ్బులు ఉన్నాయి. అందులో ఇంకేమో ఉన్నాయి. వాళ్ళు అడుగుదామంటే కూడా వాళ్ళు ఎవరు లేరు. మేడారం పోయిన తర్వాత ఈ విషయం జరిగింది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. కొంతమంది కూడా వచ్చారు, దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు. ఇక కొంతమంది అంది వేలో ఉన్నారు. అది సార్. ప్రాణ నష్టం అయితే ఏం లేదు. ప్రాణ నష్టం ఏం లేదు. ఆస్తి నష్టం కూడా ఇక కారణం వరకు బాగానే ఇక్కడ దగ్గర ఒక 20 పైన ఉంటాయండి. ఇది కంట్రోల్ చేయడానికి దగ్గర ఒక 1 అవర్ టైం పట్టిందండి. బాగా ఎగిసిపడినాయి మంటలు. చాలా వరకు కవర్ చేస్తాం. 10 గంటలకు బయట మేము నీళ్ళు పడదామని నేను నీళ్ళు పట్టుకుంటున్నా. ఈయన ఇస్త్రీ అదే గుడిసె కాలుతుంది బయట, అక్కడి నుంచి గుడిసె కాలుతుంది అనే వరకు నేను బయట వచ్చిన ఉరికి వీళ్ళను మరి పైరేంజన్ ఫోన్ చేయండి అని మొత్తుకొని అందరికి నొత్తి అంత కొట్టుకుంటా వాళ్ళందరికి చెప్పుకుంటా ఫోన్ చేసుకుంటా పైపు నీళ్ళు పడదామంటే వాళ్ళు మొగోళ్ళు రాలే టైంకు ఇక ఉన్నోళ్ళమే 5-6 వాళ్ళు ఎవరు లేరు. ఇది ఇక మొత్తుకుంటా ఈ వాడకట్టంతా తిరుక్కుంటా మొత్తుకుంటా సిలిండర్లు వెళ్తున్నాయి, కరెంట్లు వెళ్తున్నాయి. ఎట్లా ఎవరు లేపారు అనే వరకు పాపం వాళ్ళు అల్లూరికి వచ్చారు. మేము టవరోళ్ళు మేమందరం కలిసి ఇక మళ్ళీ ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినాం. ఇప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినాక మంటలు ఆగుతలేవు. ఇక లేచిపోతా ఉన్నాయి మంటలు పొగలు. ఇక వశపడకుండా కొట్టుకుడు ఏడ్చుడు. వాళ్ళు సమ్మక జాతర వేయరు. వాళ్ళు పోయినాక అరగంట సేపటికే వాళ్ళు అటు వేయరు. ఊరు దాటిరో లేదో మంటలు ఎత్తే అందులో ఒక కుంటా ఉండే వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు ఉంటాయి. ఆ పొలగాడు కూడా అటు ఇటు ఊరికి అందరు పిలుచుకుంటా మేమందరం పిలిచే వరకు ఒక గుడిసె పోయి 4 గుడిసెలకు అంటుకున్నాయి. 4 గుడిసెల వరకు అందరు వచ్చి వీడియోలు తీసుకుంటా చేరి ఎవరు పైపు పట్టలే నీళ్ళు పట్టలే. ఇక మేము చచ్చినాక ఇంతే. భయానికి అంత దడదడ లేచి ఒకట్లా అయిపోయి టెన్షన్ లోనే అయిపోయింది. సోపాలు కాలితే కింద వేసినాం. అవన్నీ నీళ్ళు పోసినాం. ఆయన మరి వచ్చే పైరంజన్ వాళ్ళకు అటు అశోకరావు సార్ ఫోన్ చేసిండ్రు, వర్షమాలేశం అన్నకు ఫోన్ చేసినాం. ఇక తీసుకొని వస్తామమ్మ మీరు భయపడకుర్రి దగ్గర ఉండకుర్రి ఎటన్నా పోన్రి అంటే అందరం గిన్నె ఉన్నాం. ఇక అందరం గిన్నె కూర్చొని చూసుకుంటా చేరినాం. మంటలు ఎవరికేం ప్రాణ నష్టం అయితే ఏం జరగలే. ఎవరు లేరు అట్లా అందరు వేయరు. ఇక అంటే వాళ్ళు కట్టుబట్టలతోటి వేయరు. వాళ్ళు ఏమున్నాయి మనకు తెలియదు కదా. అందరు కట్టుబట్టతో
నాన్న అందరు కట్టుబాటుతోటే వేయరు, వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవో మనకు తెలియదు. అందులో ముసలామె ఆమెకు సూది ఎత్తే పక్షవాతం వచ్చిండే, ఆమె ఎటు పోరాదు. ఆమె కోడలు కొడుకు ఆమె ఉన్నారు, వాళ్ళ భర్త వాళ్ళ నలుగురు వాళ్ళ ఫ్యామిలీ ఉండే. వాళ్ళని మెల్లగా బయట పట్టుకొచ్చి పక్కింటదో వాళ్ళు ఇన్నే ఉన్నారు.